సాధారణ ప్రయాణం క్షణాల్లో ఊహించని మలుపు తిరిగింది. నడి రోడ్డుపై జరిగిన ఆ దోపిడీ పోలీసులకు సవాల్గా మారింది. నేరం చేసిన దొంగలు ఎక్కడా ఆగలేదు. పోలీసులు వారిని అస్సలు వదిలిపెట్టలేదు. ఒకటా రెండా, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు ఇలా రాష్ట్రాలు దాటుతూ ఏకంగా వారం రోజుల పాటు ఉత్కంఠభరిత చేజింగ్ సాగింది. పూటక ఊరు మారుస్తూ పోలీసుల కళ్ళు గప్పే ప్రయత్నం చేసిన ఆ ముఠా చివరకు ఏమైంది? ఆ కేటుగాళ్లను పోలీసులు ఎలా పట్టుకున్నారు? మనం ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు బస్టాండ్లో దిగగానే రండి సార్, కూర్చోండి సార్ అంటూ ఆటో డ్రైవర్లు పిలుస్తుంటారు. ఆటోలో అప్పటికే 2-3 ప్యాసింజర్లు కూర్చొని ఉండడం చూసి షేరింగ్ ఆటోనే కదా, తోటి ప్రయాణికులు ఉన్నారు కదా అని ఎలాంటి అనుమానం లేకుండా ఎక్కేస్తుంటాం. కానీ ఆ ఆటో నడుపుతున్న డ్రైవర్, అందులో అమాయకంగా కూర్చున్న ఆ ప్రయాణికులు అంతా కలిసి మన కోసమే వల పన్నిన ఓ దొంగల ముఠా అయితే ఊహిస్తేనే భయంకరంగా ఉంది కదా. కానీ సరిగ్గా ఇలాంటి ట్రాప్లోనే పడి కర్ణాటక బీదర్ జిల్లా హుమ్నాబాద్కు చెందిన దామా మోహన్ మోసపోయాడు. ఆగస్టు 1వ తేదీన ఆయన ఓ పని నిమిత్తం హైదరాబాద్కు వచ్చాడు. నానల్ నగర్ చౌరస్తా వద్ద బస్సు దిగి ఓ ఆటో ఎక్కాడు. ప్రయాణం సాగుతుండగానే మోహన్ దగ్గర ఉన్న బంగారు ఆభరణాలు, నగదు మాయమయ్యాయి. బాధితుడు వెంటనే లంగర్ హౌస్ పోలీసులను ఆశ్రయించాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. కానీ అప్పటికే ఆ దొంగలు చోరీ చేసిన బంగారాన్ని విక్రయించి ఆ డబ్బుతో హైదరాబాద్ విడిచి పరారయ్యారు. ఇక్కడ్నుంచే అసలు వేట మొదలైంది. టెక్నాలజీ సాయంతో దొంగల కదలికలను పసిగట్టిన పోలీసులు వారిని పట్టుకునేందుకు మహారాష్ట్రలోని పూణేకు బయలుదేరారు. తీరా అక్కడికి వెళ్లేసరికి నిందితులు కర్ణాటకలోని బెల్గాంకి పరారయ్యారు. పోలీసులు బెల్గాంకి చేరుకునేసరికి అక్కడ్నుంచి మైసూర్, ఆ తర్వాత మంగళూరుకు మకా మార్చారు. గంటకో ఊరు, పూటకో రాష్ట్రం అన్నట్లుగా తిరుగుతున్న దొంగలు పోలీసుల కళ్లు కప్పే ప్రయత్నం చేశారు. మంగళూరు నుంచి తమిళనాడులోని ఊటీకి పారిపోయిన ఆ ముఠాను పోలీసులు వెంబడిస్తూనే ఉన్నారు. పోలీసుల రాకను పసిగట్టిన దొంగలు ఊటీ నుంచి బీదర్ జిల్లా హుమ్నాబాద్కు చేరుకున్నారు. వారం రోజుల పాటు పోలీసులను తప్పుదోవ పట్టించిన ఆ ముఠా చివరకు మళ్లీ హైదరాబాద్లో అడుగుపెట్టింది. హైదరాబాద్కు చేరుకున్నాక ముఠా సభ్యులంతా కలిసి మరో చోరీకి ప్రణాళిక వేసేందుకు ఓ హోటల్లో కలుసుకున్నారు. నిందితుల సమాచారం అందుకున్న లంగర్ హౌస్ క్రైమ్ టీం, గోల్కొండ టాస్క్ ఫోర్స్ పోలీసులు హోటల్పై దాడి చేసి 6 ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించడంతో కీలక విషయాలు వెలుగులోకొచ్చాయి. పట్టుబడిన వారంతా పాత నేరస్తులేనని తేలింది. పోలీసుల కళ్లు గప్పేందుకు అద్దె వాహనాలను తీసుకొచ్చి వాటితో దారి దోపిడీలు చేస్తున్నట్లు విచారణలో అంగీకరించారు. షాక్ హౌస్ హోటల్ దగ్గర వచ్చి ఈ నలుగురు వాళ్ళందరూ వచ్చేసి మళ్ళీ జమ చేసి మళ్ళీ వేరే దానికోసం ట్రై చేస్తూ ఉంటే చాకచక్యంగా మన లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ క్రైమ్ టీము, తర్వాత జాయింట్ ఆపరేషన్ గోల్కొండ జోన్ టాస్క్ ఫోర్స్ టీం అంతా కలిపి పట్టుకోవడం జరిగింది. ఆ పట్టుకోవడంలో 6 మంది మాకు దొరికారు ఇప్పటి వరకు. ఆ 6 మందిలో 6 మంది దగ్గర నుంచి ఏదైతే దొంగతనం కాపాడినదో 13.5 తులాస్ బంగారు ఆభరణాలు అది తీసుకున్నాము. వాళ్ళ దగ్గర నుంచి 7,40,000 రూపాయలు వీళ్ళ దగ్గర నుంచి స్వాధీనం పెంచారు. వీళ్ళకి ఇంట్రాగేట్ చేసిన తర్వాత ఎవరెవరికి అమ్మారు అంటే వాళ్ళు ఒక 3 జ్యువెలరీ షాప్ వాళ్ళ దగ్గర చెప్పడం జరిగింది. అక్కడికి పోయి వాళ్ళ దగ్గర నుంచి ఏదైతే బంగారు ఆభరణాలు అన్ని అక్కడ స్వాధీనం చేసుకున్నాము. ఈ ముఠాకు అసద్ అనే పాత నేరస్తుడు లీడర్గా ఉన్నాడు. 6 సభ్యులకు జైల్లోనే పరిచయం ఏర్పడింది. వీరిలో కొందరు రౌడీ షీటర్లు కాగా మరికొందరిపై వివిధ పోలీస్ స్టేషన్లలో సస్పెక్ట్ షీట్లున్నాయి. సయ్యద్ హసన్ అని ఈయన సస్పెక్ట్ షీటు చంద్రాయగుట్ట పోలీస్ స్టేషన్ లిమిట్స్లో, ఉమర్ ఖాన్ ఈయన సంతోష్ నగర్ లిమిట్స్లో ఉంటాడు. సయ్యద్ మొయిన్ అని ఆటో డ్రైవరు, ఈయన మన మొయిన్ ఖాన్ ఆటో డ్రైవరు. అజర్ హుసేన్ ఈయన రౌడీ షీటర్ సంతోష్ నగర్. తర్వాత ఇబ్రాహీం సస్పెక్ట్ షీట్ చంద్రాయగుట్ట. సయ్యద్ అబ్దుల్ మాజీద్ అని మన చంద్రాయగుట్ట, మన చార్మినార్ రౌడీ షీటర్. వీళ్ళ మీద చాలా పాత కేసులు కూడా ఉన్నాయి. ఆ పాత కేసులు కూడా ఇంకా వెరిఫై చేస్తున్నాము. వెరిఫై చేసి ఇంకా చూస్తాం. వాళ్ళని పోలీస్ కస్టడీ తీసి ఇంకా ఎవరెవరి దగ్గర ఏమేమి చేశారనేది, వేరే పాత కేసులు ఉన్నాయని వెరిఫై చేస్తాము.
నిందితులు ఆభరణాలు విక్రయించిన 3 బంగారు షాపుల నుంచి 13.5 తులాల బంగారం, ముఠా సభ్యుల నుంచి 7,40,000 రూపాయల నగదుతో పాటు ఆటో, ఓ మోటార్ సైకిల్, 6 సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చోరీ సొత్తు కొన్న షాపుల యజమానులపైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఇవి ఇవాల్టి నేర వార్తలు. తదుపరి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.